తెలంగాణలో నేతాశ్రీల భాషపై రాజకీయమే సిగ్గుపడుతోంది. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు తిట్టిపోస్తే కాంగ్రెస్ లీడర్లపై కారు పార్టీ నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. చాన్నాళ్ల తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చిన కేసీఆర్ మొదలుపెట్టిన దూషణల పర్వం తర్వాత సీఎం రేవంత్, ఇప్పుడు కేటీఆర్ దాకా పాకింది. ఎవరెవరిని విమర్శించినా అందులో వాడే భాష మాత్రం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. విమర్శించడం వేరు, తిట్టడం వేరు అన్న బౌండరీని దాటేసి బూతులతో ఎడాపెడా ఎలాంటి ఆయుధాలు లేకుండానే నోటి మాటలతో పెద్ద యుద్ధమే సాగిస్తున్నారు. వినడానికి అనడానికి సంస్కారం అడ్డొస్తుందంటూనే నోటికి బాగా పని చెబుతున్నారు. ఇదంతా ఫ్రస్ట్రేషనా, సోషల్ మీడియా ప్రభావమా, లేదు జనం వింటున్నారు కదా అని అనేస్తున్నారా? మాకు రెండు బాధ్యతల్ని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ ఆయన తోలు తీస్తా అంటావు. 40 ఏళ్ళ అనుభవం అంటావు, రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు, వాడెవడో వస్తాడంటే ఆ వంతారనా బొంతారనా, ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు విన్నారుగా. విపక్ష అధికార పక్ష నేతల విమర్శలు, తిట్లు, శాపనార్థాలు. ఇంకా మీరేమనుకుంటే అవి. ముఖ్యమంత్రి రేవంత్ పై కేసీఆర్, బీఆర్ఎస్ చీఫ్ పై సీఎం పరస్పరం చేసుకున్న విమర్శలు. ఇప్పుడు తాజాగా ఎంట్రీ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తండ్రిని అనరాని మాటలు అన్నారని, తనకు ఎక్కడలేని కోపం వచ్చిందని, ప్రజాస్వామ్యం అని అంటూనే ఏమన్నారో మీరే వినండి. ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నాకు తిట్టాలని లేదు, కానీ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎక్కతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు, అగో వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా అయినదా? ఇక కొడంగల్ గడ్డ నుంచి తనపై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు హైదరాబాద్ లో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. గుంటూరులో చదివితే ఏవైంది అంటూనే రేవంత్ అల్లుడి ప్రస్తావన తెచ్చారు. ఏమన్నారో అది కూడా వినేయండి. నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబోయ్? నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీలక చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తొవ్వ చూపెట్టలేదు. నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్? అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే సిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లుడు అని పెడితే అయిపోతుంది. ఇంతటితో ఆగలేదు కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణికి కూడా ఓ విజ్ఞప్తి చేశారు. తమపై సీఎం అరిసి ఏదో అయిపోతారు, ఆయన్ను కట్టడి చేయాలంటూ కేటీఆర్ ఓ మాట అనేశారు. అది వినేయండి. రోజు అరుసుడు. నాకైతే డౌట్ వస్తున్నది, ఎంత ఒరులుతున్నాడు, ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య, ఆమె చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టేయి, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైంది రోజు రోజుకు. కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి ఊహించని కౌంటర్ వచ్చింది. 2023 నుంచి వరుస ఎన్నికల్లో కేసీఆర్ నే ఓడించి ఇంటికి పంపించింది గుర్తులేదా? 2029లో కూడా అదే జరుగుతుందని, కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే సీఎం రేవంత్ సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నా, ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు 29 గురించి చెప్తున్నారు. ఎందుకంటే 23 తర్వాత గుండు సున్నా వచ్చింది మీకు పార్లమెంట్ లో. కేటీఆర్ ఎందుకు ఊకే జబ్బలు జరుపుకుంటావు? లేదో మహా తెలియకలు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ఐరన్ లెగ్, నీ ఐరన్ లెగ్ తోటి ఒక్క ఎన్నికలు గెలవలేదు. ఎందుకంటే పార్లమెంట్ లో గుండు సున్నా వచ్చింది. మీకున్నటువంటి ఎమ్మెల్యే కంటోన్మెంట్ లో సిట్టింగ్ సీట్ ని కోల్పోయినావు నువ్వు. ఇలా హైదరాబాద్ ప్రజల గురించి, హైదరాబాద్ ప్రజలు నిన్ను బాగా లైక్ చేస్తున్నట్టు, అది నీ భ్రమ. ఇదే హైదరాబాద్ లో కంటోన్మెంట్ ఎన్నికలు ఓడిపోయినావు. నిన్న మొన్న జూబ్లీస్ లో కూడా తొడలు జబ్బలు జరుపుకున్నావు. ఏమైంది?
ఓడిపోయినావు. సో ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పదే పదే చెప్పి 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 కొడతనే ఉంది. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ ను రాజకీయంగా భూస్థాపితం చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడిస్తానంటూనే ప్రజల దయ ఉండాలన్న కండిషన్స్ అప్లై అనే షరతు పెట్టారు కేటీఆర్. మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా, ఆయన మళ్ళా అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు, నిన్ను కొడంగల్లో కూడా మళ్ళా గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న విషయం కేటీఆర్ గుర్తుంచుకోవాలన్న ఎంపీ చామల మెరిట్ లో ముఖ్యమంత్రి అయ్యారని, నీలాగా మేనేజ్మెంట్ కోటా కాదంటూ కేటీఆర్ పై సెటైర్ వేశారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన మెరిట్ కోటాలో వచ్చిండు, పేమెంట్ కోటా కాదు, నీది కోటా, మేనేజ్మెంట్ కోటా నీది. నువ్వు అమెరికా నుంచి డైరెక్ట్ గా ఉద్యమానికి సంబంధం లేకుండా సిరిసిల్లకు వచ్చి ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయింది, నీది మేనేజ్మెంట్ కోటా. ఆయన జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గా పార్టీ సింబల్ లేకుండా వాళ్ళ నాయన కేసీఆర్ కాదు. అయినా కానీ జెడ్పీటీసీ ఇండిపెండెంట్, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్, ఎమ్మెల్యే 2 సార్లు ఎంపీ, అతిపెద్ద లోక్సభ స్థానం మల్కాజ్గిరి నుంచి ఎంపీ అయి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యింది. బీఆర్ఎస్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలంటే కేటీఆర్ పిచ్చి ఆలోచనలు మానుకోవాలన్న కాంగ్రెస్ కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకురావాలని సవాల్ విసిరింది కాంగ్రెస్. ప్రెస్ మీట్ కే తట్టుకోలేదు, శాసనసభకు వస్తే గుండె ఆగుతుందంటూ సెటైర్ వేశారు కేటీఆర్. ఒక కన్స్ట్రక్టివ్ లైన్ లో ముందుకు రా, మీ నాయన అసెంబ్లీకి తీసుకురా, మీ నాయన అసెంబ్లీ వచ్చే ఓపిక లేకపోతే అపోజిషన్ పార్టీ లీడర్ స్టేటస్ తీసుకొని నువ్వేమైనా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడే ప్రయత్నం చేయి. కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పార్టీకి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చిండు, వచ్చి ఏం చేసిండు పాపం సారు, ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒర్లుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు, నువ్వు అసెంబ్లీకి వస్తే ఆయన గుండెకి సస్తావు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గ్రామాలకు రేవంత్ సర్కార్ రూపాయి నిధులు ఇవ్వటం లేదన్న కిషన్ రెడ్డి తెలంగాణను ఆల్రెడీ ముంచి కేసీఆర్ ప్రభుత్వం నుంచి దిగిపోయారని విమర్శించారు. ఇదే రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి మన తెలంగాణ రైతులకు ఇస్తుంది. ఆయన చెప్పాడు, ఇంకా 2400 మెగావాట్ల విద్యుత్తు నేను తయారు చేసి తెలంగాణకి ఇస్తానంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి పీపీఏ చేసుకోవడానికి సిద్ధంగా లేదు. తక్కువ ధరకి ఇస్తామంటే ప్రైవేట్ లో ఎక్కువ ధర కొనడం కోసం చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణను ముంచిపోయాడు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను బానిసలుగా కేసీఆర్ భావించాడు కాబట్టే ఈ రోజు ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు. ఈ రోజు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిపోయాడు, తెలంగాణను దివాలా తీసే విధంగా మార్చాడు. దీన్ని మరింతగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దివాలా తీస్తున్నారు. తెలంగాణలో రాజకీయం అంటే నేతలు ఓపెన్ గా అనుకుంటారు, ఆ తర్వాత దులిపేసుకుంటారు. కత్తులు దూసుకునే వాళ్ళు కూడా సమయం సందర్భానుసారం కౌగిలించుకుంటారు కూడా. ఇదంతా గతం. ఇప్పుడు రాజకీయం అలానే ఉందా అంటే అవును కాదు చెప్పలేం కాకుండా పై 3 కావు అనే సమాధానం వస్తోంది. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీని విమర్శించాలన్నా ఎక్స్ పార్టీ నాయకులను తిట్టేందుకు పోటీలు పడుతున్నారు నేతాశ్రీలు. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదన్నది బహిరంగ రహస్యం.